కన్న తండ్రి మించి ఎప్పుడుగా ఎన్నలేని దీవెనలను నన్న యేసువా ఎన్ని రేట్లు స్తోత్రములివిగో ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. ప్రాతవత్సరంబు బాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగా ఉము నూతనాత్మమునకు నీదు నీతి నొసగుమా దాతా క్రీస్తు నాదరక్షక దాతా క్రీస్తు నాదరక్షక. దేవమాదుకాలు సేతులెల్లను సేవకాళితనువు దినములన్నీయు నీవు సంగు విండి పసిడి జ్ఞానమంతయు నీ సేవకై అంగీకరించుమా నీ సేవకై అంగీకరించుమా. కోత కొరకు దాసజనమునంపుము ఈతరి మాలోటు పాట్లు తీర్చుము పాతకంబులెల్ల మాపి భీతి బాపుము ఖ్యాతి నందు నీతి సూర్యుడా ఖ్యాతి నందు నీతి సూర్యుడా. వందనంబునర్తుము ప్రభో ప్రభో వందనంబునర్తుము ప్రభో. అలక్ష్యం చేసేమో 2025 సంవత్సరం మనకు ఒక తలుపు తెరవబడుతుంది. ఆ యొక్క రక్షణ తలుపు అనేది మనకు తెరవబడుతుంది. దాని కొరకు మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన ద్వారా తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప, యోహాను సువార్త 10:9 నేనే ద్వారం అంటున్నాడు ఆయన. నా ద్వారా తప్ప, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా ఎక్కిపోలే. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చేటువంటి మరొక నూతన తలుపు ఏంటంటే రక్షణ. తర్వాత మనకి సమయం ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో చాలామంది గతించారు. మరి వారిలో ఎంతమంది రక్షణ పొందుకున్నారు, ఎంతమంది రక్షణ పొందుకోలేదు మనందరికీ తెలుసు. అయితే రక్షణ పొందుకోకుండా నీ యొక్క ఆత్మను నీవు నశింపజేస్తే అది నిత్య నరకాగ్నిలోనికి వెళుతుంది. కాబట్టి ద్వారము తెరవబడుతుంది, రక్షణ ద్వారము ప్రతి రక్షణ తలుపు తెరవబడుతుంది. కనుక మనమందరము కూడా ఆ యొక్క రక్షణను మనము సద్వినియోగం చేసుకునే వారముగా ఉండాలి. తర్వాత 5వ తలుపు ప్రియని పిల్లల, దేవుడు నీ కొరకు నా కొరకు పరిచర్య చేయడానికి తలుపు తెరుస్తున్నాడు. ఏంటంట పరిచర్య. వాని స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన పరిచర్య చేయడానికి ప్రతిని బిళ్ళారా తాను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎంతవరకు దేవుని కొరకు నేను పరిచర్య చేయగలిగాను? ఈ 2024 సంవత్సరంలో సమయం కుదరలేదు. నా యొక్క పనులతో నేను బిజీగా ఉన్నాను.
ఒక్కసారి మనము నెమరు వేసుకోవాలి. వెనుక తిరిగి మరలా ఏ రీతిగా అయితే పశువులు మరలా తిన్నదాన్ని ఎలా చేస్తాయి, మరలా తీసుకుని వచ్చి పైకి నెమరేసుకుంటూ ఉంటాయి. అదే రీతిగా మనము ఈ 2024 సంవత్సరంలో దేవుడు నా కొరకు తలుపు తెరిచి ఉన్నాడు. అయితే నేను ఎంతవరకు దేవుని పరిచయం వాడబడగలిగాను, ఎంతవరకు నా ఆత్మీయ స్థితిలో నేను ఎదగగలిగినటువంటి దాన్ని మనము ప్రశ్నించుకోవాలి. అయితే 2025 సంవత్సరంలో దేవుడు నీ కొరకు తలుపు తెరవబోతున్నాడు. పరిచర్య చేయటానికి మనవంతుగా ప్రతి ఒక్కరికి కూడా వాని యొక్క స్కిల్ను బట్టి, స్కిల్ అంటే తన యొక్క సామర్థ్యమును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పరిచర్య చేయడానికి ఇప్పుడు దేని బిడ్డలారా దేవుడు అవకాశం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా ప్రతి ఒక్కరము కూడా మనము ఏం చేయాలంటే మనకు అప్పగించబడేటువంటి బాధ్యతను మనము నెరవేర్చే వరముగా ఉండాలి.